అందరికీ నమస్కారం. మన దేశంలో చట్టసభను పార్లమెంట్ అంటాం కదా, మరి జపాన్లో ఏమంటారో తెలుసా? లేదంటే జర్మనీలో? ప్రపంచ దేశాలు తమ శాసనసభలకు ఎందుకిలా రకరకాల పేర్లు పెట్టుకున్నాయో రండి ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. అవును, మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం పార్లమెంట్, కాంగ్రెస్, డయట్, ఇలా రకరకాల పేర్లు. అన్నీ చట్టాలు చేసే సభలే, కాని పేర్లలో మాత్రం ఎంత తేడా! అసలు ఒక దేశం తమ అత్యున్నత సభకు ఒక పేరుని ఎలా డిసైడ్ చేస్తుంది? పదండి ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునేదానికి ఆధారం ఈ లిస్ట్. చూడ్డానికి ఏముందిందులో? కొన్ని దేశాలు వాటి పార్లమెంట్ల పేర్లు అంతే కదా అనిపించొచ్చు. కానీ నమ్మండి, ప్రతి పేరు వెనుక ఓ కథ, ఓ చరిత్ర దాగుంది. కొన్ని పేర్లు చూస్తే ఒకేలా ఉంటాయి, మరికొన్నేమో చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి. వాటి వెనుకున్న ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు బయటకు తీద్దాం. సరే, దీన్ని మనం ఒక 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, చాలా కామన్గా వినిపించే పార్లమెంట్ పేరు. తర్వాత అసెంబ్లీ, కాంగ్రెస్ లాంటి పేర్ల గురించి. ఆ తర్వాత అస్సలు సిసలైన యునీక్ పేర్లు చూద్దాం. ఇక ఫైనల్గా అసలు ఈ పేర్లలో ఏముంది, దాని ప్రాముఖ్యత ఏంటో కూడా చర్చిద్దాం. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్ పార్లమెంట్. నాకు తెలిసి ప్రపంచంలో చాలామందికి తెలిసిన పదం ఇదేనేమో. మరి ఇన్ని దేశాలు ఇదే పేరును ఎందుకు ఎంచుకున్నాయో చూద్దాం. మన ఇండియానే తీసుకోండి, మనం పార్లమెంట్ అంటాం. మనతో పాటు కెనడా, బ్రిటన్, ఇటలీ, చివరికి మన పొరుగున ఉన్న నేపాల్ కూడా, ఇలా చాలా దేశాలు పార్లమెంట్ అనే పేరునే వాడుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రిటిష్ ప్రభావం. చాలా కామన్వెల్త్ దేశాలకి ఇది ఒక రకంగా వారసత్వంగా వచ్చింది. అలా అలా ఇదొక గ్లోబల్ స్టాండర్డ్ లాగా అయిపోయిందనమాట. సరే, పార్లమెంట్ గురించి చూశాం కదా. ఇది కాకుండా పాపులర్ అయిన మరో 2 పేర్లు కూడా ఉన్నాయి. అవేంటంటే అసెంబ్లీ, ఇంకా కాంగ్రెస్. వాటి సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రష్యా, ఫ్రాన్స్, టర్కీ లాంటి దేశాలున్నాయనుకోండి, అవి అసెంబ్లీ అనే పదాన్ని ఇష్టపడతాయి. అసెంబ్లీ అంటే సింపుల్గా ఒక చోట చేరడం, ఒక సమూహం అని. ఆ పేరుకు ఇంకాస్త బలం చేకూర్చడానికి, దాని ప్రాముఖ్యతను చెప్పడానికి దాని ముందు ఫెడరలనో, గ్రాండ్ నేషనలనో యాడ్ చేస్తారంతే. ఇక కాంగ్రెస్ దగ్గరికొస్తే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయముంది. అమెరికా, చైనా ఈ రెండింటి రాజకీయ వ్యవస్థలకి అస్సలు పోలికే లేదు కదా. కాని రెండు తమ చట్టసభలని కాంగ్రెస్ అనే అంటాయి. చూశారా, ఒకే పదం కాని ఎంత డిఫరెంట్ సిస్టమ్స్లో వాడుతున్నారో. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఓకే, ఇప్పటిదాకా మనం కామన్ పేర్లు చూసాం. ఇప్పుడు అసలు మజా మొదలవుతుంది. కొన్ని దేశాలైతే వాళ్ల చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా చాలా యునీక్ పేర్లు పెట్టుకున్నాయి. అవేంటో చూస్తే మనమే ఆశ్చర్యపోతాం. లెట్స్ సీ. ఈ పేర్లు జస్ట్ పదాలు కాదండి, అవి ఆ దేశాల ఆత్మతో సమానం. వాటి స్టోరీసేంటో ఇప్పుడు చూద్దాం. వావ్! డైట్, బుండెస్టాగ్, జాతీయ సంసద్, మజ్లిస్. అబ్బా, వింటుంటేనే ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కదా. ఈ పేర్లన్నీ వాళ్ల భాష, చరిత్రలోంచి పుట్టినవే. వీటిలో కొన్నింటి కథేంటో ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, జపాన్. వాళ్ల శాసనసభ పేరు నేషనల్ డైట్. అయ్యో, మనం తినే డైట్ అనుకునేరు. కాదు కాదు, ఈ డైట్ అనే పదం డైటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దానికి అర్థం రోజువారీ పనుల కోసం జరిగే మీటింగ్ అని. భలే సరిపోయింది కదా పేరు. సరే, ఇప్పుడు జర్మనీకి వెళ్దాం. వాళ్ల పార్లమెంట్ పేరు బుండెస్టాగ్. వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. జర్మన్లో దీని అర్థం ఫెడరల్ సభ అని. ఈ పేరు వాళ్ల ఫెడరల్ స్ట్రక్చర్ని క్లియర్గా చూపిస్తుంది. చాలా గంభీరమైన పేరు. మన లిస్ట్లో చూస్తే ఇరాన్, పాకిస్తాన్, ఈ 2 దేశాల పేర్లల్లో ఒక కామన్ వర్డ్ కనిపిస్తుంది. అదే మజ్లిస్. ఇది ఒక అరబిక్ పదం. దీనికి అర్థం కూర్చుని మాట్లాడుకునే చోటు లేదా కౌన్సిల్ అని. ఆలోచించండి, ఒక చట్టసభకు ఇంతకంటే పర్ఫెక్ట్ పేరుంటుందా? ఇరాన్, పాకిస్తాన్ రెండూ ఈ పదాన్ని వాడటం ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు. అది వాళ్ల ఉమ్మడి భాష, సాంస్కృతిక వారసత్వానికి ఒక సింబల్. పాకిస్తాన్ అయితే ఇంకో అడుగు ముందుకేసి దాన్ని మజ్లిస్ ఏ షూరా అంటుంది. అంటే సంప్రదింపులు జరిపే సభ అని. చూసారా, పేర్లోనే దాని పనేంటో క్లియర్గా చెప్పేశారు. ఓకే, పార్లమెంట్ దగ్గర్నుంచి మజ్లిస్ దాకా రకరకాల పేర్లు చూసాం. సో వాట్ ఈస్ ద పాయింట్? అసలు పేర్లో ఏముందిలే అనిపిస్తుందా? కానీ ఒక దేశ శాసనసభ పేర్లో చాలానే ఉంటుంది. ఒక మాట ఉంది,
వస్తువుల పేర్లు వాటిని పెట్టే మనుషుల స్వభావాన్ని తెలియజేస్తాయి అని. ఇందులో చాలా నిజముంది. అది పార్లమెంట్ అయినా, బుండెస్టాగ్ అయినా, లేదంటే మజ్లిస్ అయినా, ఆ పేర్లు జస్ట్ లేబుల్స్ కాదన్నమాట. అవి ఆ దేశపు కథలు చెప్తాయి, వాళ్ల చరిత్రను, సంస్కృతిని, వాళ్ల ఆలోచనా విధానాన్ని మన కళ్ల ముందు ఉంచుతాయి. సో మనం ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక దేశం వాళ్ల పార్లమెంటుకి పెట్టుకున్న పేరు నిజంగా ఆ దేశం కథను చెప్పగలదా? దాని చరిత్రను, విలువల్ని, దాని ఐడెంటిటీని మనకు చూపించగలదా? నెక్స్ట్ టైం ఏదైనా దేశం పార్లమెంటు పేరు విన్నప్పుడు ఒక్క సెకండ్ ఆగి దాని వెనుకున్న కథేమై ఉంటుందా అని ఆలోచించి చూడండి. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.